భూకంపాలను ముందే పసిగడతారంట. మైన్బాన్ భూకంపం గురించి ముందే చెప్పా. ముందస్తు గుర్తింపునకు ప్రత్యేక అల్గారిథం. 5,000 కిలోమీటర్ దూరంలో అంచనా వేయొచ్చు. వారం నెల ముందు గుర్తించవచ్చు. 100 అంచనాలతో 18 నిజమయ్యాయి. త్వరలో ధర్మశాల, తవాంగ్ లో భారీ భూకంపాలు వచ్చే ప్రమాదం. యువ ఇంజనీర్ శివసీతారాం వెల్లడి. ఇది ఇందాక కూడా మనం చూసాము. దక్షిణాదికి కూడా ముప్పు ఉందంటండి. భారీ భూకంపాలు వచ్చే అవకాశం ఉందంట. ముందుగానే భూకంపాలు అంటే ఎలా సాధ్యం అంటే సాధ్యం కానిది లేదు. ఒకప్పుడు చంద్రుడిపైకి వెళ్ళడం అసాధ్యం అనుకున్నారు. ఇప్పుడు అది సాధ్యమైంది కదా. 2004 సునామీ తర్వాత నాకు భూకంపాలు ముందుగా అంచనా వేయాలని ఆలోచన వచ్చింది. 2005 జమ్మూ కాశ్మీర్ సంభవించిన భారీ భూకంపం తర్వాత నా పరిశోధనలు మొదలయ్యాయి. 2017 వరకు దీనిపై పనిచేస్తూ ప్రత్యేక అల్గారిథం రూపొందించా. దీని ద్వారా ఖచ్చితంగా భూకంపాలు అంచనా వేస్తున్నా అంట. ఎన్ని రోజుల ముందు గుర్తించవచ్చు అంటే దాదాపు ఈయన ఏం చెప్తున్నారు, నెలల ముందే గుర్తించవచ్చు అంటండి భూకంపం వచ్చేది. చూద్దాం. ఒకవేళ పరిశోధనలు కనుక ముందుకెళ్తే నిజంగానే కొంతవరకు ప్రకృతి కూడా ముందే హెచ్చరిస్తుంది. భూకంపం రావడానికి 3 నెలల నుంచి 6 నెలల ముందుగా ఆ సూచనలు అందుతాయని శాస్త్రవేత్త కూడా ఆ విషయం తెలుసు. అయితే ఆ సూచనలను పసిగట్టి నిజంగా విపత్తు వస్తుందని చెప్పడం కష్టం. మేము 20 అంశాలను పరిగణలో తీసుకుంటాం. వాటిలో కీలకమైనది భూమిలోంచి రాడాన్, మిథేన్ గ్యాస్ విడుదలవటం, విద్యుత్ అయస్కాంత తరంగాల్లో హెచ్చుతగ్గులు ఉండటం. భూమి లోపల లావా నిరంతర ఒత్తిడి సృష్టిస్తుంది. ఈ ఒత్తిడిని భరించినప్పుడు ఈ భూఫలకాలు తీవ్రంగా ప్రభావితం అవుతాయి. దీంతో పాటు వాతావరణంలో మార్పులను పరిగణలో తీసుకుంటాం. ఇలా భారత్ తో పాటు 50 దేశాల్లో భూకంపాలను ముందే అంచనా వేయగలుగుతున్నాం అని చెప్తున్నారు. ఇది ఒకటి చూద్దాం ఒకసారి. దక్షిణాదికి కూడా మన దేశంలో దక్షిణాదికి కూడా భూకంపాల ముప్పు ఉందని ఎన్జిఆర్ఐ విశ్రాంతి శాస్త్రవేత్త 2002లో భారత భూకంప జోన్ నిర్ధారణలో అత్యంత కీలక పాత్ర పోషించిన బి రామలింగేశ్వర వెల్లడించారు. ఆయన ఎర్త్క్వేక్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా కూడా వ్యవహరిస్తారు. 1762 నుంచి 2014 సంవత్సరం వరకు భూకంపాల చరిత్ర ప్రకారం ఆయన ఒక సిద్ధాంతాన్ని ప్రతిపాదించారు. ఉత్తర భారత సరిహద్దు ఫలకం, దక్షిణ భారత శిలాసంధి మధ్య క్రియాశీలక నిష్క్రియాశీలక భూకంప కాలచక్రం కొనసాగుతుందని గుర్తించారు. అంటే 1-2 సంవత్సరాలు అటు ఇటుగా 25 ఏళ్ల పాటు ఉత్తరాదిలో భూకంపాలు వస్తే ఆ తర్వాత 25 ఏళ్ళు దక్షిణాదిలో భూకంపాలు వస్తాయంట. 1850, 1900 మధ్య కాలంలో భూకంపాలను గమనిస్తే ఈ విషయం అర్థమవుతుంది. 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఉత్తరాదిలో భూకంపాలు వచ్చాయి. ఇప్పుడు ఉత్తరాది భూకంప కాలచక్రం పూర్తి కావస్తుంది. దీంతో దక్షిణ భారతంలో భూకంపాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ఉత్తరాదిలో భూకంప తీవ్రత 7.7గా ఉంటే దక్షిణాదిలో 6 వరకు ఉండే అవకాశం ఉన్నట్టు చెప్తున్నారంట. సో ఏం చెప్తున్న లెక్క ప్రకారం ఒక 25 ఏళ్ళు నార్త్ లో వస్తుందంట, 25 ఏళ్ళు మనకు వస్తుందంట. ఇక మనకి భూకంపాలు స్టార్ట్ అవుతాయేమో మరి అయితే.